ప్రస్తుతం 2024లో T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. న్యూయార్క్ లోని నసావ్ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ఫేవరెట్ గా దిగుతుంటే అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఒత్తిడిలో కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో భారత్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించింది. ముఖ్యంగా బౌలింగ్ లో మనోళ్లు అదరగొట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్క మార్పు చేసే అవకాశాలు మాత్రం లేకపోలేదని తెలుస్తుంది. తొలి మ్యాచ్ లో ఒక్క ఓవర్ కే పరిమితమైన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ కి పాకిస్తాన్ పై మంచి రికార్డు ఉంది. చైనామాన్ బౌలింగ్ తో మ్యాచ్ ని మలుపు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ లో అమెరికాతో విఫలమైన అజాం ఖాన్ బెంచ్ కే పరిమితం కావచ్చు. అతని స్థానంలో సైమ్ అయబ్ కు ఛాన్స్ దక్కవచ్చు. అలాగే విఫలమవుతున్న హరీష్ రౌఫ్ ను పక్కన పెట్టి ఇమాద్ వసీం ను తుది జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 2 మార్పులు చేసి భారత్ తో తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇక భారత కాలమాన ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగనుంది. మొత్తానికి భారత తుది జట్టు అంచనా ఇది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇక పాకిస్తాన్ తుది జట్టు అంచనా మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, సైమ్ సాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసిం, షాహీన్ సాఫ్రిది, మహమ్మద్ అమీర్, నసీం షా.